హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను బియ్యం రవ్వతో కుడుములను అయితే చేసి చూపించబోతున్నానండి. ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని బ్రేక్ఫాస్ట్గా చేసుకుని తినచ్చు, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి. ఈజీగా చాలా బాగుంటాయి. అలాగే మంచి హెల్తీ కూడా. మనకి రైనీ సీజన్లో ఆయిల్ లేకుండా ఏదైనా ఫుడ్ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇదైతే ట్రై చేయండి కుడుముల్ని. వీటిని మనం వినాయక చవితికి అయితే తప్పకుండా చేస్తాం కదా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. ముందుగా బియ్యం రవ్వ కుడుముల కోసం నేను కొంచెం శనగపప్పును అయితే నానబెట్టుకుంటున్నానండి. మీరు ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ నానబెట్టుకోండి. నేనైతే చిన్న గ్లాసులు శనగపప్పునైతే నానబెడుతున్నాను. వీటిని 1 గంట ముందు నానబెడితే సరిపోతుంది మనకి. అలాగే మనం బియ్యం రవ్వ కోసం బియ్యాన్ని ఇలా మిక్సీలో మెత్తగా రవ్వలాగా పట్టుకోవాలి. మీరు బయట కూడా మిల్లో కూడా పట్టించుకోవచ్చండి ఇలాగా. ఇప్పుడు వీటిని మనం కుడుములు చేసుకోవాలనుకుంటున్నాం అంతా మనం ఇలాగ దేంతో అయినా సరే కొలుచుకోవాలన్నమాట. నేను 2 గ్లాసుల బియ్యం రవ్వకి అయితే చేసుకుంటున్నాను కుడుములు. ఇలా కొలుచుకుని దీనికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలన్నమాట. రవ్వ ఇలా సన్నగా ఉండేలాగైతే చూసుకోండి. ఇప్పుడు 2 గ్లాసుల రవ్వకి 4 గ్లాసుల నీళ్లు పడతాయి. ఇలా కొలుచుకుని 4 గ్లాసుల నీళ్ళనైతే మనం తీసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టండి. వీటిని బాగా మరగాలన్నమాట. ఈ నీళ్ళు అయితే ఎంత బాగా మరిగితే అంత బాగుంటాయి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసేయాలి. ఇలా శనగపప్పు వేసేసుకుని ఇందులోకి మనకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఇలా బాగా మరగనివ్వండి. శనగపప్పు బద్ద కొంచెం మెత్తబడాలన్నమాట. చూసుకొని మెత్తబడితే మనం ఇప్పుడు రవ్వని వేసేసుకోవచ్చు. ఇందులోకి మనం కొలిచి పెట్టుకున్నాం కదా రవ్వ, అది ఇందులోకి వేసేసుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకుని దీన్ని దగ్గరగా ఉడికించుకోండి. మంట హైలో పెడితే తొందరగా మాడిపోతుంది అన్నమాట. అందుకని మీరు మంటని సిమ్లో పెట్టుకుని ఇలాగా దగ్గరగా ఉడికించుకోండి. ఇవి చాలా బాగుంటాయండి, టేస్టీగా, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మీరు ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం శనగపప్పు వేసినప్పుడే కొబ్బరిని కూడా చక్కగా కోర్ తీసుకుని ఇందులోకి వేసేసుకోవటమే. మా పిల్లలు అంతగా ఇష్టపడరు కొబ్బరి అని నేను వేయలేదు. కొబ్బరి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లారనిద్దాం. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని అంతటిని కూడా ఇలాగ చేత్తో దగ్గరగా మెదుపుకోండి. దగ్గరగా అనుకోండి. పిండిని అంతటిని కూడా ఇలా పైనుంచి కింద వరకు మొత్తం అంతా పిండిని అంతటిని కూడా బాగా కలుపుకుంటూ ఇలాగా ఉండలాగా తయారు చేసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం ఉప్పు అటు ఇటు అవ్వకుండా అంతా కలుపుకుంటూ ఇలాగా ఉండలు అనేవి మనం చేసుకోవడానికి వీలుగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ పిండిని కొంచెంగా తీసుకుని ఇలాగా ఉండలుగా చేసేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజ్ ఇష్టమైతే ఆ సైజ్ అయితే వీటిని తయారు చేసి పెట్టుకోండి ఉండలుగా. ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకుండా ఇలా కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మార్నింగ్ టైంలో అయినా మనం తొందరగానే దీన్ని అయితే రెడీ చేసి పెట్టేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. వీటిని ఆయిల్ లేకుండా ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే వీటిని అయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాగా మీకు ఏ సైజులో కావాలిస్తే ఆ సైజులోకి అయితే ఈ ఉండలన్నిటిని తయారు చేసేసుకోండి. ఇలా ఇప్పుడు మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి. అంటే ఇడ్లీ పాత్రలో ఒక 15 నిమిషాల పాటు ఆవిరి పట్టించాలి వీటికి. నేను ఇలా రైస్ కుక్కర్ గిన్నెనే మల్టీపర్పస్గా వాడేస్తూ ఉంటానండి.
ఇలాగా రైస్ కుక్కర్ గిన్నెలోనే కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వేసి అందులోని మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా కింద స్టాండ్ తీసుకుని దాంట్లో ఇవన్నిటిని సెట్ చేసేసుకోవాలి. కుడుములన్నిటిని కూడా ఇలాగా సెట్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా సెట్ చేసుకుని దీన్ని ఒక 15 మినిట్స్ పాటు అయితే స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేసి అయినా మీడియం ఫ్లేమ్ అయినా పర్వాలేదండి, హైలో మాత్రం పెట్టకండి. ఇలా 15 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. ఇలా మంచిగా రెడీ అయిపోయినాయి కుడుములు అయితే. వీటిని 1 నిమిషం పాటు పక్కన పెట్టుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇదిగో కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీటిని అయితే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ని అయితే తయారు చేసి పెడుతున్నానండి నా ఛానల్లో. ఒకసారి అయితే అవి కూడా చెక్ చేయండి. ఇలా మీకు నచ్చిన చట్నీ అయినా పచ్చడి అయినా సరే వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే ఉట్టిగా కూడా తినేయచ్చు. ఈ కుడుములను అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.